హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు మీరు నా సండే రొటీనే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ వరకు చూస్తారు. ముందు బ్లాగ్ ఎండ్ చేసినప్పుడు చెప్పాను కదా, టైం 12:30 అలా అవుతుంది. వంట చేయడానికి అయితే వచ్చాను. టొమాటో పప్పు చేస్తా అన్నాను కాబట్టి వెజిటబుల్స్ అయితే కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసి జస్ట్ పప్పు పెట్టేసి రైస్ పెట్టేస్తాను అంతే. అప్పుడా లేపేస్తాను, అంతవరకే సింపుల్ గా. అండ్ మీరు డీప్ క్లీనింగ్ తర్వాత నా హోమ్ ఎలా రీసెట్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూడొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి. కొత్తగా మన ఫ్యామిలీలోకి జాయిన్ అయిన కొత్త సబ్స్క్రైబర్స్ కోసమే ఈ వీడియో. సో అది నీట్గా మళ్ళీ అవన్నీ తీసేసి క్లీన్ చేయడం ఎంత పనో, మళ్ళీ అవన్నీ నీట్గా రీఅరేంజ్ చేయడం కూడా అంత పెద్ద పని. అది సాయంత్రం వరకు పడుతుంది, అప్పుడే రీసెట్ అవుద్ది హోమ్ అయితే. తర్వాత కిచెన్ అయితే వెన్స్డేనే చేశాను కాబట్టి అంత డీప్ క్లీన్ అయిపోయింది. జస్ట్ క్యాబినెట్స్ పైన చేసేసాను అంతే. కాబట్టి అదేమి ఇంకా నేను రికార్డ్ చేయలేదు. మిగతా ప్లేసెస్ అన్ని డీప్గా చేశాను. అదంతా మీరు ముందు వీడియోలో ఆల్రెడీ చూసేశారు కాబట్టి ఇక్కడ ఏం ఆ సోది చెప్పి టైం వేస్ట్ చేయను. ముందు పాప ఆకలి అంటుంది ఆల్రెడీ. సో చకచక పప్పు రైస్ అయితే పెట్టేస్తాను. వీడియో కంటిన్యూ అవుద్ది, మీరైతే చూస్తూ ఉండండి. పాపకే కాదు, ఆ టైంకి నాకు కూడా ఫుల్ నీరసం వచ్చేసి ఆకలేసేస్తుంది. మీకు నా వాయిస్లో అర్థమై ఉండాలి. ఇంకా బేసిక్ టొమాటో పప్పే కదా, అదేం నేను రికార్డ్ చేయలేదు. చక్కచక్క ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసేసుకొని పప్పు పెట్టేస్తే అది విజిల్స్ ఇచ్చేలోపు నేను మీకు చెప్పాను కదా, స్లోగా వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ముందు లివింగ్ రూమ్ కంపల్సరీ వేయాలి. బయట నుంచి బోర్డులంత వేడి వచ్చేస్తుంది. దానివల్ల ఏసీ వేసుకున్న ఫీలింగ్ ఉండదు. ప్లస్ ఇక్కడ మనం వంట చేస్తూ ఉంటే హాల్లో ఏసీ వేయడానికి ఇబ్బంది. సో ఈ కిచెన్ ఎంట్రన్స్ దగ్గర కర్టన్ వేయాలి. అలానే బెడ్రూమ్స్లో ఇలా ప్రతి ప్లేస్, ఇంకెందుకంటే అన్ని గ్లాస్ డోర్స్ అవ్వడం వల్ల చుట్టూ మొత్తం ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనకు కావాలి అన్నప్పుడు ఓపెన్ చేసుకోవడం తప్ప, లేకపోతే ఫుల్ టైం కర్టన్స్ వేసుకునే ఉండాలి. వెనకాల సైడ్ బిల్డింగ్ నేను చెప్పినట్టే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఎప్పుడు వర్కర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఉన్నా లేకపోయినా మన జాగ్రత్త మనం తీసుకోవాలి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. సో నేను ముందైతే నా లివింగ్ రూమ్ దగ్గర వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈ టైంకి మా వాళ్ళు ఇద్దరు బిజీగా ఉన్నారు. వాళ్ళు కూడా నాతో పాటు ఫ్రెష్ అయిపోయారు. మా పాపకి ఏదో స్కూల్ ప్రాజెక్ట్ ఉంటే అది చేపిస్తున్నారు మా వారు. వాళ్ళిద్దరు ఇక్కడ దివాన్ మీద ఆ ప్రిపరేషన్లో ఉన్నారు. నేనైతే స్లోగా నా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఆ ప్రెషర్ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మా అమ్మాయి ముందు వంట చేసి రెడీగా పెట్టినప్పుడు మనం పిల్లలు అప్పుడు మాత్రం మమ్మీ 2 మినిట్స్ అవుతావా 3 మినిట్స్ అవుతావా అంటది. ఏ రోజైతే నేను కొంచెం ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా లేనో ఆ రోజు మాత్రం ఆకలని గొడవ చేసేస్తుంది. అండ్ ఇంతకీ మీ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి? షాపింగ్ అయిపోయిందా? కావాల్సినవన్నీ కొనేసుకున్నారా? యూజువల్గా 2nd వీక్ వచ్చేది, ఈసారి పౌర్ణమి ముందు 3rd వీక్ రావడం వల్ల 8కి. బట్ చాలామంది కుదరకపోవడం వల్ల 2nd వీక్ చేసుకుందాం అని అనుకుంటున్నారు. మీరు ఏ కేటగిరీ, మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చక్కగా అన్నీ క్లియర్ అయిపోయాయి, ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది కాబట్టి నేను మాత్రం 8కే చేసుకుంటాను. ఇంకా పూజ విషయం ఎలాగో వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. మీరు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వకుండా ఆ రోజు మార్నింగ్ ప్రశాంతంగా పూజ ఎలా చేసుకోవాలని. చాలామంది ఆ రోజు ఉదయమే అన్నీ చేసేయాలని అనుకుంటారు. ఆ రోజే మార్నింగ్ లేచి ఊడ్చి తుడవడం దగ్గర నుంచి అన్నీ క్లీన్ చేయడం, దేవుడి సామాను కడగడం, ఆ రోజు పూజకు కావాల్సినవన్నీ క్లీన్ చేయడం అన్నీ ఆ రోజే చేయాలనుకుంటారు. అవన్నీ చేయాలని 3కో 3:30కో లేస్తారు. లేచి ఇవన్నీ క్లీనింగ్ చేసుకొని అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అంటే నైవేద్యాలు అయితే చేయాలి కదా, 5 రకాలు 9 రకాలు మీ ఓపికను బట్టి చేయడం అయితే చేస్తాం కాబట్టి అవన్నీ చేసే టైంకి పూజ దగ్గర కూర్చోగానే బాగా అలసిపోతారు. మీలో ఎంతమందికి ఇలా చేసుకున్నప్పుడు ఇలా అనిపిస్తుంది అనేది ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని నాతో నిజం చెప్పండి.
ఖచ్చితంగా ఎవరికన్నా ఇన్ని పనులు చేసిన తర్వాత నీరసం వస్తుంది. దేవుడి ముందు కూర్చోగానే అబ్బాయి పూజ ఎప్పుడైపోద్దో త్వరగా అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది. సో అలా చేసుకోకుండా స్ట్రెస్ పెంచుకోకుండా కొన్ని పనులు ముందు రోజు చేసుకోగలిగినవి ఉంటాయి. అన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకోమని నేను చెప్పను. వంటలతో సహా అమ్మవారి నైవేద్యాలు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేయొచ్చు. ఇల్లు డీప్ క్లీనింగ్ అంతా మీరు ఒకరోజు ముందే చేసేసుకోండి. ఆ రోజు మార్నింగ్ లేవగానే జస్ట్ అలా ఇల్లు పైన ఊడ్చేసుకొని గుమ్మం ముందు దేవుడి దగ్గర తుడిచేసుకుంటే సరిపోతుంది. మిగతా ఇల్లంతా ఆల్రెడీ మీరు ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ లోపు ఎప్పుడన్నా తుడిచేసుకుని రెడీగా ఉంచేసుకున్నారంటే, ప్లస్ యూజువల్గా దేవుడి దగ్గర 2-3 దీపారాధన కుందులు మనం వాడితే ఇప్పుడు ఎక్స్ట్రా అమ్మవారికి కలశం పీఠం అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి అక్కడ కావాల్సి వస్తుంది. అవన్నీ మనం రోజు వాడే వాటిలో ఉండవు. కొంతమంది వెండివి యూజ్ చేస్తారు, కొంతమంది ఇత్తడివి సపరేట్ పెట్టుకుంటారు, కలశం చెంబు ఉంటుంది. ఇవన్నీ మనం రోజు వాడం కాబట్టి అవన్నీ వెండి వస్తువులు వెండికి, ఇత్తడి వస్తువులు ఇత్తడివి ముందు రోజే క్లీన్ చేసేసుకొని చక్కగా తుడిచేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోండి. అప్పుడు నెక్స్ట్ డేకి అవి రెడీగా ఉంటాయి. మీరు వంట పని చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ సామాన్లకు బొట్టు పెట్టుకోవచ్చు. కలసం దగ్గర పీఠం దగ్గర అవన్నీ రెడీ చేసుకోవచ్చు. నేనైతే అలానే చేసుకుంటాను. నేను ఎలా చేసుకుంటాను అనేది డీటెయిల్గా ఈసారి మీరు ఎలాగో వీడియోలో చూస్తారులేండి. సో అలా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కొంచెం ప్లానింగ్ ఉండాలి దేనికైనా. ఏదైనా నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే ప్లాన్ డేకి అన్ప్లాన్ డేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఏదో బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే టైం అయిపోద్ది తప్ప మీకు మాత్రం పని అయినట్టు ఉండదు, ప్రొడక్టివ్గా ఉండదు, ప్లస్ మీరు అలసిపోతూ కూడా ఉంటారు. అలా కాకుండా కొంచెం ప్లాన్ చేసుకొని ఓకే నేను ఈ టైంకి పని చేయాలి అని మీరు ముందే అనుకుంటే బాగుంటుంది. నేను దీని రిలేటెడ్ ఒక వీడియో కూడా చేయాలనుకుంటున్నాను త్వరలోనే. నేను పర్సనల్గా పెన్ పెట్టి రాయను పేపర్ మీద, బట్ బిగినర్స్ కోసం, కొత్తగా ఈ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం, కొత్తగా హోమ్ మేకర్స్ అయిన వాళ్ళకి బేసిక్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఏదైనా మనకి ఎక్స్పీరియన్స్తో వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఫ్రెష్గా ఈరోజే స్టార్ట్ చేసేసి అన్నీ ఈరోజే పర్ఫెక్ట్గా చేయాలంటే ఎవరికి కుదరదు. అన్ని విషయాలకి గైడ్ చేయడానికి మనకి ఏఐ ఉంది, యూట్యూబ్ ఉంది ఇప్పుడు. బట్ ఏం లేదు, ఇలా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ప్లాన్ చేసుకొని చేసుకునేవాళ్ళు, తెలియని వాళ్ళని కొంచెం గైడ్ చేస్తే వాళ్ళు కూడా అది ఫాలో అయ్యి హ్యాపీగా హోమ్ మేకింగ్ని ఒక బర్డన్లా కాకుండా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో నాకైతే చెప్పాలనిపిస్తుంది ఆ ప్లానర్ ఎలా చేసుకోవాలి, మీ డేని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అని సింపుల్గా ఒక వీడియోలో నేనైతే ఎక్కడో చోట ఇంక్లూడ్ చేస్తాను. హోప్ అది బిగినర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా కర్టన్స్ అయితే వేసేసి పిల్లో కవర్స్ వేస్తున్నాను. ఇవి యాక్చువల్గా సోఫాతో పాటు వచ్చిన పిల్లో కవర్స్తో సహా వచ్చినాయి ఒక సెట్. అయితే ఆ వేయడం ఎంత కష్టంగా ఉంటుందంటే నేను విడిగా అమెజాన్లో తెచ్చినవి అంత ఈజీగా వేసేయచ్చు అనమాట. అలా నా కష్టాలు అయితే నేను పడుతున్నాను. వాటిని బాగా లోపలికి ప్రెస్ చేసి అప్పుడైతే జిప్ క్లోజ్ చేయాలి. ఒక 3 అలా వేసానులేండి, మిగతావి ఇంకా మా వారు హెల్ప్ చేశారు. తర్వాత ఇంకా నేను దివాన్ కూడా సెట్ చేసుకోవాలి కాబట్టి పప్పే కాబట్టి ఏం పెద్దగా ఇబ్బంది లేదు. దానికి కాంబినేషన్గా ఇంట్లో నా దగ్గర ఆల్రెడీ గోంగూర పచ్చడి ఉంది, నిలువ పచ్చడి, దాన్ని అయితే తాలింపు పెట్టేశాను. ఇంకా అది వేసుకొని అప్పడాలు ఫ్రైమ్స్తో మేమైతే మా లంచ్ ఎంజాయ్ చేసేసాం. ఇంతకీ మీరు మీ సండే లంచ్ ఏం చేసుకున్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటారా లేదా అనేది కూడా నాతో చెప్పండి. చాలామంది శ్రావణ మాసంలో ఓన్లీ ఆ పూజల రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో తినేస్తారు. మేము అలా కాదు, శ్రావణ మాసం కార్తీక మాసం మాత్రం కంప్లీట్ మంత్ మొత్తం తినం అనమాట. మీలో ఎంతమంది మాలా ఉన్నారనేది నాతో చెప్పండి. అండ్ ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్, హోమ్ మేకింగ్ టిప్స్, ఆర్గనైజింగ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇక్కడ మా అమ్మాయి చదువుకుంటుంది, కాస్త ఆ పని ఆపేసి వాళ్ళ డాడీ ఏమో ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకా తను డీవియేట్ అయిపోయి నా దగ్గరకు వచ్చేసింది, మా అమ్మ నేను నీకు హెల్ప్ చేస్తాను అని. ఈ విషయంలో తను ఏం హెల్ప్ చేస్తుంది చెప్పండి? అవసరం లేదు నాన్న, నీ రూమ్ సర్దుకునేప్పుడు నీ హెల్ప్ నాకు కావాలి, అప్పుడు అడుగుతానన్నా కూడా వినదు. పిల్లలంతే ఏదో ఒకటి అల్లరి చేస్తూ ఉంటారు. మా అమ్మాయి అయితే మరీ వంట దగ్గర నుంచి క్లీనింగ్ వరకు నేను అన్నిట్లో ఉంటానంటది. నేను అలాగే అన్నిట్లో ఇన్వాల్వ్ చేయకపోతే ఫీల్ అయిపోతూ ఉంటుంది. మా అమ్మ నాకేం చెప్పదు, మమ్మీ నన్ను ఏం చేయనివ్వదు అని.
సో అది ఇంకా తాంబూలం విషయానికి వచ్చేద్దాం. పూజ విషయమే, శ్రావణ మాసం గురించే. అసలు నాకు కొన్ని ఇయర్స్ నుంచి అనిపిస్తున్న ఒకే ఒకటి ఏంటంటే బ్లౌజ్ పీసెస్. అసలు ఆ బ్లౌజ్ పీసెస్ ఎందుకు పెడుతున్నాం అని అనిపిస్తుంది. కానీ అంతకు మించి ఆప్షన్ కూడా లేదు కదా మనకి. కంపల్సరీ తాంబూలం ఇస్తున్నాం అంటే అందులో పసుపు, కుంకుమ, పళ్ళు, బ్లౌజ్ పీసు, గాజులు ఇవన్నీ పెట్టడం సహజం కదా. ఇక్కడ వాళ్ళైతే నార్త్ సైడ్, నేను ఆల్మోస్ట్ నాగ్పూర్లో ఉన్నప్పటి నుంచి నార్త్ సైడే చేసుకుంటున్నాను కాబట్టి అసలు వీళ్ళు వింతగా చూస్తారు, బ్లౌజ్ పీస్ ఎందుకు అని. ఇంకా కంపల్సరీ ఇవ్వాలి, ఇస్తాము. నేనైతే కొంచెం మంచి బ్లౌజ్ పీసెస్ ఇస్తాను. యాక్చువల్గా లాస్ట్ టైం మా ఫ్లాట్స్లో వాళ్ళు కొంచెం ఎక్సైట్ అయ్యారు, బాగున్నాయి బ్లౌజ్ పీస్, నేను దేనికన్నా మ్యాచ్ చేసి కుట్టించుకుంటాను అని. అట్లీస్ట్ అలా అంటే అన్నా బాగుంటుంది. బట్ ఎంతవరకు కుట్టించుకుంటారు ఏంటి అనేది తెలీదు. మనం యూజువల్గా శారీ కొన్నప్పుడు శారీ మీద వచ్చిన బ్లౌజే యూజ్ చేయట్లేదు, అది సరిపోదని వేరేవి స్టిచ్ చేయించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాంటిది ఒకళ్ళు వేరే కలర్లో పెట్టిన దాన్ని మనం ఎలా స్టిచ్ చేయించుకుంటామో తెలియదు. ఫైనల్గా నా లివింగ్ రూమ్ అయితే ఇలా నీట్గా రెడీ అయిపోయింది. ఇకపోతే పసుపు కుంకుమ విషయానికి వచ్చినా కూడా అంతే, రకరకాలు ఫ్యాన్సీవి, అసలు ఒక టైప్ కాదు 100 రకాలు వస్తున్నాయి. అవి ఎందుకు ఇస్తున్నారో, తర్వాత మనం వాటితో ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. నాకైతే ఇక్కడ అలాంటివి దొరకవులేండి. నేను ప్రతిసారి లాస్ట్ మినిట్ వరకు చూసుకోను. అమెజాన్లో ఆర్డర్ పెట్టినా కూడా అవి టైంకి రీచ్ అయ్యేలా ఉండవు. కాబట్టి నేనేం చేస్తానంటే చిన్న చిన్న జిప్ లాక్స్, 2 చిన్న జిప్ లాక్ ప్యాక్స్ కొనేసి అందులోనే ఒక దానిలో పసుపు, ఒక దానిలో కుంకుమ నేను ఇంట్లోనే ప్యాక్ చేస్తాను. ఇంకో జిప్ లాక్లో ఏమో శనగలు ఇస్తాం కదా మనం, నానబెట్టిన శనగలు తాంబూలంలో, అవైతే పెట్టేస్తాను అనమాట. అలా నేను ప్యాక్ చేసుకుంటాను. బట్ నేను ఇటు సైడ్ వచ్చినప్పటి నుంచి మనకెవరు హల్దీ కుంకుమ ఇవ్వరులేండి. మామూలుగా వీళ్ళు నవరాత్రి టైంలో నాగ్పూర్లో ఉన్నప్పుడైతే వాళ్ళు సంక్రాంతి టైంలో చేసేవాళ్ళు. పిలిచినా కూడా వాళ్ళు హల్దీ కుంకుమ అని పేరుకి పిలిస్తే అక్కడ మాత్రం బొట్టిస్తారు, కానీ ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు. మీరు కూడా యూట్యూబ్ చూసేసి బోల్డ్ అంత గొప్పలకి పోయి పండగలంటే ఖర్చు, బర్డెన్ అన్నట్టు అయిపోతుంది. మార్నింగ్ నుంచి అంత వర్క్ చేసాక కలిసిపోవడం సహజం కదా. సో కొంచెంసేపు అందరం అలా రెస్ట్ తీసుకొని లేచాం. ఈవినింగ్ అయింది, టీ పెట్టాను ఫ్రెష్గా. టీ తాగితే ఓపిక వస్తుందని. చాలా నీరసంగా ఉంది, పడుకొని లేచాక ఏంటో హెడేక్గా ఉంది. ఐ డోంట్ నో, చూడాలి. ఇంకా మార్కెట్ పని ఉంది, వెళ్తామా లేదా. ఇంట్లో ఇంకా చాలా పని ఉంది. బట్టలు ఫోల్డ్ చేస్తున్నాను, అవి సర్దాలి. ఇంకా 2 బెడ్రూమ్స్లో బెడ్షీట్స్ అవన్నీ వేయాలి. ఏంటో ఈరోజు బాగా నీరసం వచ్చేసింది, తెలియట్లేదు. హెల్ప్ చేయడానికున్నా కూడా చూద్దాం. మందిరం అయితే రేపు మార్నింగ్ చేస్తాను యాజ్ యూజువల్. అంటే క్లీనింగ్ నెక్స్ట్ డే, ట్యూస్డే, ఫ్రైడే అలా రాకుండా ఉంటే నెక్స్ట్ డేనే పెట్టుకుంటాను. ఈరోజు అది కూడా ఎక్కువైపోద్దని. ఇన్ కేస్ ట్యూస్డే, ఫ్రైడే వచ్చేలా ఉంటే కొంచెం ఓపిక చేసుకొని ఈవినింగ్ టైమే చేసేసుకుంటా. ఇప్పుడు రేపు మండేనే కాబట్టి రేపు చేసేసుకోవచ్చు. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి మందిరం అయితే క్లీన్ చేస్తాను. అది సంగతి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇలా కంప్లీట్గా నేను రీఛార్జ్ అయిపోవడానికి ఒక మంచి అల్లం టీ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది తాగేసి ఇంకా 2 బెడ్రూమ్స్ పని ఉంది, అదంతా చేయాలి. మళ్ళీ డిన్నర్కి రెడీ చేయాలి. ఇంక టీ పెట్టే వరకు వెళ్దామా వద్దా అన్న డైలమాలోనే ఉన్నాను మార్కెట్కి. తర్వాత నా బాడీ అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇంకా వద్దులే, ఈ వీక్ కంటి డిలైట్లో తెప్పించేసుకుందాం అని అయితే అనుకున్నాం. ప్లస్ ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా వారు అంత దూరం మేము ఈజీగా ఒక 15 మినిట్స్ పడుతుంది ఆ మార్కెట్కి వెళ్ళడానికి. కార్లో అంత దూరం వెళ్ళినందుకు ఫ్రెష్వి నాకు నచ్చినవి అయితే తెచ్చుకోగలుగుతున్నాను, కానీ బట్ రేట్స్ విషయానికి వస్తే విపరీతంగా చెప్పేస్తున్నారు. అసలు ఒక నెంబరు ఓకే దీనికి వర్త్ ఇంతవరకే చెప్పాలి అని ఒక రేట్ ఫిక్స్ చేయడం లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఎవరికి నోటుకొచ్చిన నెంబర్ వాళ్ళు చెప్పేస్తున్నారు. కొన్ని ఇంకా మా వారు అప్పటికప్పుడు కంటి డిలైట్లో చూసి నాకు చెప్తూ ఉంటారు, చూడు వీడు 60-80 చెప్తున్నాడు, ఎందుకు అక్కడ 40 రూపీస్కే వస్తుందని. ఒక్కొక్కసారి అలాంటివి కూడా మైండ్లో బాగా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంత దూరం వెళ్తున్నాం, పెట్రోల్ వేస్ట్, కాస్ట్ ఎక్కువ పెట్టి తెచ్చుకుంటున్నావా ఏంటి. ఇక్కడ కూడా బాగానే ఉంటున్నాయి, కానీ ఒక్కొక్కసారి కంటి డిలైట్లో నాకు అస్సలు నచ్చవు. యూజువల్గా ఫ్రెష్ బాగానే వస్తాయి, కానీ ఒక్కొక్కసారి బెండకాయలు ఇలాంటివి మనం కొంచెం పర్సనల్గా చూసి తెచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. అక్కడ 1/2 కేజీ కొంటే 1/4 కేజీ పాడైపోతాయి, ముద్రు వచ్చేసి. అలాంటప్పుడు మనం తక్కువ రేటు కొనుక్కొని యూజ్ ఏముంది, అట్లీస్ట్ అలాంటివైనా చూసి కొనుక్కుందాం అని నాకు అనిపిస్తుంది. ఇది అసలు బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. ఆన్లైన్లో తెప్పించుకోవాలా, వెళ్ళి ఆఫ్లైన్లో తెచ్చుకోవాలా అని. రేట్స్ విషయంగా కంపేర్ చేస్తే మాత్రం ఆఫ్లైన్ బెస్ట్ అనే అనిపిస్తుంది. చూద్దాం, 2 వీక్స్కి ఒకసారి వెళ్దామా ఏంటి అని. నేనైతే వెళ్ళి పర్సనల్గా తెచ్చుకోకుండా అయితే ఉండను. నాకు నా చేతితో చూసి తెచ్చుకుంటే ఇష్టం. అది బట్టలైనా, కూరగాయలైనా, పళ్ళైనా, ఏవైనా సరే.
అది సంగతి. ఇంకా తాంబూలం విషయానికి వస్తే అది మీరు ఆన్లైన్లో చూసేసి యూట్యూబ్లో చూసేసి వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారని బోల్డంతా ఖర్చు పెట్టేసి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీ హస్బెండ్ని ఇబ్బంది పెడుతూ తనకి ఇష్టం లేకుండా ఏ పూజలు ఏ పనులు చేయొద్దు. మీరేమన్నా చేయాలనుకుంటే వాళ్ళని ఒప్పించుకొని ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటేనే చేసుకోండి. మీ వారు అబ్బా దీని పూజలతో నా టార్చర్ అయిపోయింది, ఇది కొనాలి అది కొనాలి అని చంపుతుంది అని వాళ్ళు అనుకునేలా మీరు అసలు బిహేవ్ చేయొద్దు. అలా పూజలు కూడా చేసుకోవద్దు. సో హ్యాపీగా వాళ్ళకి నచ్చినట్టు మీ దగ్గర ఉన్నంతలో సింపుల్గా చేసుకోండి. ఆర్భాటాలకైతే అస్సలు పోవద్దు. పూజలు మనం చేసేది దేవుడి కోసం, అంతేగాని ఎవరో చూస్తారు వాళ్ళు చూస్తున్నప్పుడు మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఒక స్టేటస్ కోసం మాత్రం పూజలు చేయకండి. మీరు మనసు కోసం అమ్మవారి కోసం వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఇప్పుడు అన్నీ అలానే అయిపోయాయి, స్టేటస్ కోసం పూజలు చేయడం అన్నట్టు. ఆ జర్మన్ సిల్వర్ పూజా ఐటమ్స్ అసలు ఎన్ని ప్రమోషన్స్ ఎన్ని చోట్ల చూస్తున్నానో నేను. అది అసలు యూజే చేయకూడదు అంటారు ఆ జర్మన్ సిల్వర్ని. అలాంటి దాంతో దేవుడి సామాన్లు ఎలా, స్టీలే పూజకు పనికిరాదంటారు, జర్మన్ సిల్వర్ ఎలా పనికొస్తుంది? ఏదో మీరు కొనగలిగితే సిల్వర్ కొనుక్కోండి, లేకపోతే పంచలోహాలు ఇత్తడి రాగి ఇన్ని రకాలు ఉన్నాయి కదా, వెళ్ళి ఆ జర్మన్ సిల్వర్లోనే పెట్టాలా ఏంటి? వాళ్ళు ప్రమోషన్స్కి ఇవ్వడం, ఈ సెలబ్రిటీస్ వాటిని ప్రమోట్ చేయడం, కొంతమంది ఏమో చూసిందల్లా కొనడం, రకరకాలుగా అయిపోతుంది. సో అలాంటి పిచ్చి పనులు అయితే చేయొద్దని నా సైడ్ నుంచి సజెషన్. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. మాటల్లో మాస్టర్ బెడ్రూమ్ సర్దడం అయితే అయిపోయింది. ఫైనల్గా క్లీన్గా ఉంది కదా. ఈ బెడ్షీట్ నాకు భలే ఇష్టం. ఈ బెడ్షీట్ చాలా రీజనబుల్ రేట్కి నేను అమెజాన్లో తీసుకున్నాను. 4+ ఇయర్సే అయింది, కానీ చాలా బాగుంది. వాష్ చేసే కొద్దీ షైన్ అవుతుంది. కొన్ని క్లాత్స్ అలానే ఉంటాయి, కొన్నేమో ఒక వాష్ తర్వాత మొత్తం ఫేడ్ అయిపోవడం, లేకపోతే షైనింగ్ పోవడం, లుక్ లేకపోవడం, స్ట్రింక్ అయిపోవడం అలా అయితే, కొన్ని ఏంటంటే మీరు వాష్ చేసే కొద్దీ షైన్ అయ్యి ఇవి పాత పడుతున్నాయా కొత్త అవుతున్నాయా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా మా అమ్మాయి రూమ్లో మార్నింగ్ నుంచి కర్టన్స్ అయితే వేయడం కుదరలేదు. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే కర్టన్స్ వేసాను. ఇంక ఇక్కడ బెడ్షీట్ వేయడం అదంతా నేను రికార్డ్ చేయలేదు. ఆల్రెడీ బెడ్షీట్ వేసాకే కర్టన్స్ వేసాను. ఇంక బొమ్మలు నువ్వు సర్దుకుంటావా నాన్న అంటే నేను సర్దేసుకుంటానంది. తనైతే బొమ్మలు సర్దేసుకుంటుంది. ఇది విషయంలో తన ఇంట్లో ఉంటే ఎందుకు పిలుస్తానంటే, నేను సర్దినా కూడా మళ్ళీ ఇలా పెట్టావేంటి అలా పెట్టావేంటి అని అన్నీ తీసేస్తుంది. అబ్బా ఇలా తీసేయడానిక నేను ఇంత కష్టపడి పెట్టానని నాకు బాధేస్తుంది. సరే ఎందుకులే ఇంట్లో ఉన్నప్పుడు తన్నే చేసుకోమంటే పోతుందని పెట్టేశాను. ఫైనల్గా ఈ స్టడీ టేబుల్ సెటప్ కూడా ఇక్కడే పెట్టేసింది కదా. సో ఒక టబ్ కానీ బాస్కెట్ కానీ ఏం తెచ్చే పని లేకుండా బొమ్మలన్నీ చైర్లో పెట్టేసి నీట్గా రూమ్ అంతా క్లీన్ చేసేసాం. మళ్ళీ ఆ బొమ్మలన్నీ సర్దేసిన తర్వాత చైర్ని దాని ప్లేస్లో అది పెట్టేసాం. ఇంకా మీరు శ్రావణ మాసం పూజలు చేసుకుంటున్నారా లేదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. క్లీనింగ్ వీడియోస్ లేట్గా ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ఆల్రెడీ మీకు అర్థమైపోయింది. ఫైనల్గా మా అమ్మాయి బొమ్మలు సర్దేసింది. ఈ బెడ్షీట్ కూడా నాకు చాలా ఇష్టం. ఇదైతే నేను ఉదయపూర్లో తీసుకున్నాను మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు. చాలా బాగుంటుంది, డాన్సింగ్ డాల్స్ ఉంటాయి. అండ్ ఫైనల్గా డిన్నర్ టైం అయితే అయింది. అదంతా అయ్యేసరికి అరౌండ్ 8:15 అయింది. ఇంకా డిన్నర్కి ఏం చేసుకోవాలి? యూజువల్గా సండే అంటే ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి చేస్తాం, అది ఉంటే దాని కాంబినేషన్గా ఇంకోటి ఏదైనా చేసుకొని తినేసేవాళ్ళం. బట్ ఇప్పుడు వెజ్ ఆఫ్టర్నూన్ పప్పు ఆఫ్టర్నూన్ వరకే చేశాను కాబట్టి మా అందరి ఫేవరెట్ దలియా అయితే చేస్తున్నాను. అదే అండి, గోధుమ రవ్వ బన్సీ రవ్వ ఉప్మా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. డైట్లో ఉన్నవాళ్ళు కూడా హాయిగా తినచ్చు. ఇంక ఇందులో మీరు అన్ని వెజిటబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. నేను క్యారెట్స్ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇవాళ నాకున్న కండిషన్కి నేను అసలు ఆనియన్స్ కట్ చేయడానికి కూడా నాకు ఓపిక లేదు. అయినా మరీ బాగుండదులే అన్నట్టు ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేశాను. ముందుగా పోపు దినుసులు వేసి ఆనియన్ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు వేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మీకు కావాల్సినంత ఉప్మా రవ్వ తీసుకొని ఉప్మా రవ్వని ఆయిల్లో కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోండి. మీరు ఏ రవ్వతో ఉప్మా చేసుకుంటున్నా ముందుగా ఇలా రవ్వను ఫ్రై చేసుకుంటే
మీకు పొడి పొడిగా వస్తుంది ఉప్మా. మొన్న నేను ఎవరో యూట్యూబ్లో చెప్తుంటే విన్నాను, వేయడిగా అనిపించింది నాకు. ముందు వాటర్ మరిగించి రవ్వ పోస్తే కదా కలుపుతూ ఉన్నప్పుడు ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇలా మీరు రవ్వ ఫ్రై చేసుకుంటే అసలు ఎప్పుడు ఉండలు కట్టదు. ఆవిడేంటో మరి రివర్స్లో చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం, అందరు ఒకలా ఉంటారు కదా. ఆవిడ ఇలా ఫ్రై చేసి వాటర్ పోస్తే రవ్వ అంతా ఉండలు కట్టేసిందంట, అందుకని అలా చేయకూడదని ఆవిడ చెప్తున్నారు. ఎవరు కుకింగ్ స్టైల్ ఒకలా ఉండదు, అందరూ డిఫరెంట్గా కుక్ చేస్తారు. అందుకే ఫుడ్ చేతిని బట్టి టేస్ట్ వస్తుందని అయితే చెప్తారు. యాక్చువల్గా చేతిని బట్టి కన్నా ప్రాసెస్ని బట్టి టేస్ట్లో డిఫరెన్స్ అయితే వస్తుందని నేను బాగా నమ్ముతాను. ఇంగ్రీడియంట్స్ కూడా మీరు ముందో వెనకో ఏదో ఒకటి వేసేసాం అన్నట్టు వేస్తే ఒకలా ఉంటుంది. కరెక్ట్ టైంలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన టైంలో వేశారంటే టేస్ట్ ఒకలా ఉంటుంది. అలా మధ్య మధ్యలో చెక్ చేసుకున్నాను నేను. నాది అసలే స్టీల్ ప్యాన్ కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మధ్య మధ్యలో చెక్ చేశాను. ఫైనల్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు అయితే షుగర్తో తినేస్తారు, నేను కొంచెం పికిల్ వేసుకొని తినేసాను. ఫైనల్గా కిచెన్ అంతా క్లీన్ చేసి గిన్నెలు కూడా కడిగేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మాయి చనా కర్రీ కావాలంది కాబట్టి చనా సోప్ చేసి పెట్టాను. వాల్నట్స్ లేవు కాబట్టి బాదం పప్పులు. అండ్ మా మార్నింగ్ డ్రింక్లోకి రేపు లెమన్ హనీ వాటర్తో పాటు తాగడానికి చియా సీడ్స్ కూడా నానబెట్టాను. ఇదండి నా హెక్టిక్, పెయిన్ఫుల్ అండ్ రెస్ట్లెస్ సండే అయితే ఇలా ఎండ్ అయిపోయింది. ఈరోజు ఈ వీడియో కూడా ఇక్కడే ఎండ్ చేసేస్తాను. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.